మేడిపల్లిలో దారుణం జరిగింది. మల్లికార్జున నగర్లో అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో ఈ దారుణ హత్య చోటు చేసుకున్నది. ఫ్రెండ్ మహేందర్ రెడ్డిని వంట చేసే గంటతో కొట్టి కత్తితో పొడిచి చంపారు కిరణ్ రెడ్డి. అక్రమ సంబంధమే హత్యకు కారణమైనట్టుగా తెలుస్తోంది. ఒకే హాస్టల్లో ఉంటున్నారు మహేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి ఇద్దరు కూడా. అయితే హాస్టల్ నిర్వాహకురాలు పద్మతో మహేందర్ రెడ్డికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ మధ్య కిరణ్ రెడ్డితో కూడా సాన్నిహితంగా ఉంటున్నారు ఆ హాస్టల్ నిర్వాహకురాలు పద్మ. అయితే నిన్న అర్ధరాత్రి జనగామ నుంచి హాస్టల్కి వచ్చారు మహేందర్ రెడ్డి. దీంతో ఆయన జనగామ నుంచి హాస్టల్కి వచ్చారు కిరణ్ రెడ్డి. మహేందర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. మహేందర్ రెడ్డిని పిలిపించి ప్లాన్ ప్రకారమే హత్య చేశారా, ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్య జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. హాస్టల్ నిర్వాహకురాలు పద్మ, నిందితుడు కిరణ్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి ఇద్దరు కూడా మేడ్చల్లోని మేడిపల్లి దగ్గర ఒక హాస్టల్లో ఉంటున్నారు. అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో ఉంటున్నారు. అయితే నిర్వాహకురాలు పద్మ మొదట మహేందర్ రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పరచుకుంది. ఆ తర్వాత కిరణ్ రెడ్డితో కూడా అదే సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే మహేందర్ రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్న పద్మ దాన్ని కిరణ్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. దీంతో జనగామలో ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని తిరిగి నా హాస్టల్కి రప్పించి ఆ వంట వండేటువంటి ఆ గరిటతో మహేందర్ రెడ్డి పైన చాలా దారుణంగా దాడి చేసి చంపేశారు. అయితే దీంట్లో ఇద్దరి పాత్ర ఉంది. పద్మ, కిరణ్ రెడ్డి ఇద్దరి పాత్ర ఉందన్నట్టుగా పోలీసులు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా చదువుకోవడం కోసమో ఉద్యోగం కోసమో హాస్టల్కి వచ్చిన ఆ వ్యక్తులు ఆ పని చేయకుండా నిర్వాహకురాలతో అక్రమ సంబంధం లేదంటే సాన్నిహిత్యం పెంచుకోవడమే ఇటువంటి గొడవకి హత్యకి దారి తీసినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, ఏం జరిగింది ఇక్కడ మహేందర్ రెడ్డి హత్యకు కూడా కారణం ఏంటి, ఎటువంటి ప్లాన్స్ వేశారు, ప్రస్తుతం పోలీసులు ఏం తెలుపుతున్నారు విషయాలపైన? ఎస్ మనోజ్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లికార్జున నగర్ లోని అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్ దారుణ హత్య అయితే చోటు చేసుకుంది. అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో మహేందర్ రెడ్డి 38 సంవత్సరాలు అనే వ్యక్తి కార్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. గతంలో అదే హాస్టల్లో ఉండేవాడు. అయితే ప్రస్తుతానికి అదే హాస్టల్లో ఉంటున్న కిరణ్ రెడ్డి అనే వ్యక్తిని వంట చేసే గైటలతో అతి కిరాతకంగా కొట్టి అదే విధంగా కత్తితో పదే పొడిచి మరి హత్య చేశాడు. ఈ హత్యకి గల కారణం కూడా అక్రమ సంబంధమే అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే జనగాంకి చెందిన మహేందర్ రెడ్డి గతంలో అదే హాస్టల్లో ఉంటున్నాడు. అయితే ప్రస్తుతానికి అతను క్యాబ్ డ్రైవర్ గా ఉంటున్నాడు కాబట్టి జనగాం నుంచి అప్పుడప్పుడు ఆ హాస్టల్ కి వస్తూ అందులో ఉన్న పద్మ అనే అమ్మాయితో ఒకప్పుడు సన్నిహితంగా ఉండేవాడు కాబట్టి తనని కలవటానికి వస్తూ ఉండేవాడు. అయితే ప్రస్తుతం మహేందర్ రెడ్డి జనగాంలో ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అదే హాస్టల్లో ఉన్న కిరణ్ రెడ్డితో పద్మ కూడా సన్నిహితంగా ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా అనే కోణంలో మహేందర్ రెడ్డి ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు అంటే పద్మతో అలాగే మహేందర్ రెడ్డితో వీళ్ళిద్దరికి మధ్య ఉన్న కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి గల కారణం కిరణ్ రెడ్డి అంటూ కూడా కొంతమంది హాస్టల్లో ఉంటున్నామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కిరణ్ రెడ్డి అలాగే పద్మ ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. హాస్టల్కి వచ్చినప్పుడు హాస్టల్లో ఉన్న కొంతమందితో మాట్లాడినప్పుడు మహేందర్ రెడ్డి మాట్లాడినప్పుడు కిరణ్ రెడ్డి పద్మ ఇద్దరు కూడా కొంచెం సన్నిహితంగా ఉంటున్నారు అంటూ కూడా అతను చెవిన పడటంతో నిన్న అర్ధరాత్రి జనగాం నుంచి మహేందర్ రెడ్డి హాస్టల్ కి రావడం జరిగింది. అక్కడ కిరణ్ రెడ్డి అలాగే పద్మ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఎప్పటిలాగానే వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్న క్రమంలో ఈయన చూసి అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య ఏముందని అడిగినప్పుడు ఏం లేదు, నార్మల్ గా సన్నిహితంగా ఉంటున్నామే తప్ప మా ఇద్దరి మధ్య ఏం లేదు అంటూ కూడా పద్మ వాదించినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య అంటే నువ్వెవరు పద్మతో మాట్లాడడానికి, హాస్టల్లో ఉంటున్నా హాస్టల్లోనే ఉండు, ఎంతవరకు నీ పను అంతవరకే చూసుకో అంటూ కూడా కిరణ్ కి హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరికలో భాగంగానే ఇద్దరి మధ్య కూడా వివాదం ఎంత దానికి దారి తీసింది అంటే కిరణ్ రెడ్డి మహేందర్ రెడ్డిని అతి దారుణంగా చంపేంత వరకు కూడా దారి తీస్తుంది అనేది తెలుస్తోంది. అయితే మరో కోణంలో మహేందర్ రెడ్డిని కావాలని పిలిపించి పక్క ప్లాన్ తోని హత్య చేశారా లేక ఇద్దరి మధ్య గొడవ జరిగి ఈ విధంగా జరిగిందా అనే విషయాలు కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పద్మ కేవలం మహేందర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటుందని చెప్పి కిరణ్ ఈ విధంగా చేశారా లేకపోతే కిరణ్ వీళ్ళిద్దరు కూడా గొడవ పడి సడన్ గా ఈ విధంగా జరిగిందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ హాస్టల్ నిర్వాహకురాలు పద్మ అలాగే నిందితుడు కిరణ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని మేడిపల్లి పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. మనోజ్, రైట్ దేవిక, మహేందర్ రెడ్డికి సంబంధించి అంటే ఆయన ఎన్ని రోజులుగా ఈ హాస్టల్కి వస్తూ ఉన్నాడు, ఎన్ని రోజులుగా హాస్టల్లో ఉంటున్నాడు, కిరణ్ రెడ్డి ఇంత కసిగట్టి పద్మ కోసమే మహేందర్ రెడ్డి చంపాడనుకోవచ్చా? అంటే పద్మే ఇక్కడ కిరణ్ రెడ్డి రెచ్చగొట్టిందా, మహేందర్ రెడ్డి చంపడం కోసం సహాయం చేసిందా?
ఎస్ మనోజ్, ఎవరైతే మహేందర్ రెడ్డి పద్మ కొన్నేళ్లగా అంటే మహేందర్ రెడ్డి హాస్టల్లో కొన్నేళ్లగా ఉంటూ ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్య కొంచెం అక్రమ సంబంధం ఉంది అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ ఉంటున్న క్రమంలో క్యాబ్ డ్రైవర్ కాబట్టి కొన్ని కారణాల రీత్యా ఆయన జనగాంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. జనగాంకి వెళ్ళినా కూడా పద్మతో ఉన్న సంబంధం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అంటే జనగాంకి వెళ్ళినా కూడా అతనికి సమయం కుదుర్చుకొని హాస్టల్ కి వస్తున్న నేపథ్యంలో ఎవరైతే కిరణ్ అనే వ్యక్తి ఉన్నాడో అతని మీద మహేందర్ రెడ్డికి అనుమానం కలిగింది. దానికి గల కారణం కూడా పద్మ కిరణ్ ఇద్దరు కూడా కొంచెం సన్నిహితంగా ఉండటంతో వీరిద్దరి మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి అంటూ కూడా ఇక్కడ హాస్టల్లో ఉన్న కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇది కేవలం ఈ హత్యకు గల కారణం కూడా అక్రమ సంబంధమే అంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇంకో మరి ఈ కేసు కూడా నమోదు చేసుకుని పోలీసు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని నిజాలు కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రైట్ దేవిక, మొత్తం మీద మేడ్చల్ జిల్లా మేడిపల్లి సమీపంలోని అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో కిరణ్ రెడ్డి ఆ తర్వాత మహేందర్ రెడ్డి దగ్గర కూడా మిత్రులు అక్కడే ఒకటే హాస్టల్లో ఉంటున్నారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. అయితే గతంలో మహేందర్ రెడ్డికితో పాటుగా అక్కడ హాస్టల్ నిర్వాహకురాలు పద్మతో ఆయనకి సాన్నిహిత్యం ఉండేది. అది కాస్త కొంత సంబంధంగా కూడా మారినట్టు తెలుస్తుంది, అక్రమ సంబంధం కూడా మారినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేందర్ రెడ్డికి చాలా దగ్గరగా అయిపోయాడు పద్మ మహేందర్ రెడ్డి మధ్య ఆ సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. కొంత మహేందర్ రెడ్డికి పద్మకు మధ్య దూరం పెరగడంతో కిరణ్ రెడ్డి మధ్యలోకి వచ్చారు. కిరణ్ రెడ్డి పద్మతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆ తర్వాత పద్మ అండ్ కిరణ్ రెడ్డిగా ఆ రిలేషన్షిప్ కొనసాగింది. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి తరచుగా వచ్చి పద్మకు సంబంధించి మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో కిరణ్ రెడ్డి కొంత కోపం పెంచుకున్నాడు మహేందర్ రెడ్డి పైన. ఈ నేపథ్యంలో నిన్న జనగామ నుంచి మహేందర్ రెడ్డిని హాస్టల్కి పిలిపించి ప్లాన్ ప్రకారమే కిరణ్ రెడ్డి హాస్టల్కి పిలిపించిన తర్వాత మహేందర్ రెడ్డి పైన వంటండేటువంటి గరిటతో దాడి చేసి కత్తితో పొడి చంపినట్టు తెలుస్తోంది. ఈ యొక్క ప్లాన్లో ఈ మర్డర్ స్కెచ్లో పద్మ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక అక్రమ సంబంధం ఒక హత్యకు దావించింది. ఇద్దరు స్నేహితుల మధ్య ఒక మహిళ అక్రమ సంబంధమే ఏకంగా చంపేంత వరకు దారితీసింది. పగ పెంచుకొని ఇంత విచక్షణరహితంగా గరిటతో దాడి చేయడమే కాకుండా కత్తితో చాలా పెద్ద ఎత్తున దాడి చేసి విచక్షణరహితంగా ఆ మహేందర్ రెడ్డిని హతమార్చినటువంటి సంఘటన మేడిపల్లిలో చోటు చేసుకుంది. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.